హాయ్ అండి. పిల్లలకి అన్నం పెట్టే విషయంలో ఈ తప్పులైతే అస్సలు చేయొద్దండి. ఈ తప్పులు కనుక మీరు చేసినట్లయితే పిల్లలు ఫ్యూచర్ లో అసలు అన్నం తినడానికి కానీ కారం తినడానికి ఇలా మనం మారం చేస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలు పుట్టినప్పటి నుంచి 6 నెలలు 7 నెలల వరకు తల్లి పాలు చాలండి. 7 నెలల తర్వాత నుంచి మనం ఇంట్లో ఏ ఫుడ్ చేసుకున్నా కొంచెం కొంచెం తినిపిస్తూ నాకిస్తూ ఉండండి. అంటే ఇప్పుడు మనం పప్పు చేసుకున్నా సరే అన్నం పెట్టకపోయినా సరే ఆ కర్రీ ఉంటుంది కదా, దాన్ని నాలుక మీద అలా కొంచెం కొంచెం నాకిస్తూ ఉండండి అప్పుడప్పుడు. ఏ కర్రీ అయినా పర్వాలేదు, అది పులుసు అయినా పచ్చడి అయినా ఇంకా సంథింగ్ ఏదైనా బిర్యానీ అయినా సరే ఏదో ఒకటి అలా టేస్ట్లు చూపిస్తూ ఉండండి. పిల్లలకి అప్పుడే టేస్ట్లు తెలియదు 1 ఇయర్ వరకు అంటూ ఉంటారు. అదంతా రాంగ్ అండి. నేను అలా అనుకొని అలా పొరపాటు పడే మా పెద్ద పాప విషయంలో చాలా పెద్ద తప్పు చేసి ఈరోజు మా పాప తినకుండా ఉండడానికి కారణం నేనే అయ్యాను అనిపిస్తుంది. తనకు 6 నెలలు నిండే వరకు కూడా నేను ఎలాంటి ఫుడ్ పెట్టలేదు, అంటే తల్లిపాలే ఇస్తూ ఉన్నాను. 6 నెలల తర్వాత 7th మంత్ నుంచి అనుకుంటా తనకి జావా అంటే ఇంట్లో చేసిన సెర్లాక్, మన పప్పులతో చేసిన సెర్లాక్ అండ్ బయట సెర్లాక్ అవే పెడుతూ ఉన్నాను. చెప్పారు చాలా మంది ఇడ్లీ పెట్టు సాంబార్ పెట్టు అంటే, ఇప్పుడే ఏం ఇడ్లీ లే తర్వాత తింటారులే అని ఒక అపోహలో ఉన్నానమాట. రసం చేసిన తర్వాత 9th మంత్ అలా వచ్చింది, రసం అన్నం అలా పెట్టడం స్టార్ట్ చేశాను. అది కూడా కారం లేకుండా వితౌట్ మిరపకాయల రసం అన్నం అలా పెట్టడం స్టార్ట్ చేశాను. నేను చేసిన పెద్ద పొరపాటు అదే అండి. కారం తగిలితే తనకి ఎక్కడ అంటే మండుతుందో, ఏడుస్తుందో, బాధపడుతుందో అని ఆలోచించి కారం పెట్టకుండా ఉండడమే నేను చేసిన పెద్ద తప్పు. ఆ తప్పుకి ఈ రోజు నేను శిక్ష అనుభవిస్తున్నాను. ఎందుకంటే మా పాప ఏమీ తినడం లేదండి. అన్నం పెట్టినా సరే నాకు వద్దు అంటుంది. అసలు ఎందులో కర్రీ వేసుకోదు, దోశ అవి తింటుంది కానీ వాటర్లో అద్దుకొని తింటుంది. ఏమైనా అంటే కారం 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 అంటుంది అనమాట. ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో నాకైతే కొన్ని రోజుల దాకా అర్థం కాలేదు. ఒక రోజు అలా ప్రశాంతంగా పడుకొని ఆలోచిస్తే మొత్తం అర్థమైంది. నేను చేసిన మిస్టేకే ఈ రోజు తను తినడం లేదు అనేసి. తనతో పుట్టిన పిల్లలందరూ కారం అన్ని బాగానే తింటున్నారండి, అసలు కారమే ఎక్కువ ఇష్టపడుతున్నారు. మరి ఈ అమ్మాయి ఎందుకు ఇష్టపడడం లేదు అనేసి ఎన్నిసార్లు ఆలోచించానో, ఎన్నిసార్లు ఏడ్చుకున్నానో నాకే తెలుసు. అన్నం తింటుంది కానీ పెరుగన్నం లేకపోతే ఉత్తగా తనకి కారం తగలకుండా ఉండేది తింటుంది. అలా అని తనకి కారం లేకుండా కూడా చేసి పెట్టానండి. క్యారెట్ రైస్, బీట్రూట్ రైస్ ఇలా మనం చేసుకున్నవన్నీ పప్పు కూడా నేను కారం లేకుండానే తన కోసమనే తనీగా చేశాను కానీ తను తినలేదు. ఎందుకంటే చెప్పాను కదా, నేను చేసిన మిస్టేకే. తనకు ఆ రోజు టేస్ట్లు అవి చూపించుంటే ఈ రోజు తను ఇష్టంగా తినుండేది. నేను అప్పుడు కొన్ని వీడియోస్ సెర్చ్ చేశాను. పిల్లలకి ఇప్పుడు ఏ ఫుడ్ పెట్టినా వాళ్ళకి టేస్ట్ తెలియదు అని. ఎందుకు తెలియదండి, చాలా ఇప్పుడు మా పాప చిన్న పాపకి 7th మంత్ నుంచి పెట్టడం స్టార్ట్ చేశానా ఫుడ్స్ అవి సలాడ్స్. ఒకరోజు కొంచెం అంటే ఏదో సంథింగ్ జరిగింది. అప్పుడు మా పాప అస్సలు తినలేదు. ఎందుకు తినలేదు అనేసి నేను టేస్ట్ చేసి చూశాను. అంటే టీప్ అంటే షుగరు అలాంటివి కాదండి, నేను చేసిన ఇంట్లో సెర్లాకే అయిపోతే ఇంకొక రోజు సెర్లాక్ బనానా ప్యూరీ రాగి జావలో వేసి, బనానా ప్యూర్ అనుకుంటా, ఒకరోజు రాగి జావ చేసి బనానా కొంచెం వేసాను, అంటే కొంచెం అంటే ఒక హాఫ్ అలా వేసి చేశాను. ఇంకొక రోజు బనానా లేదు, అలాగే పెట్టాను, తను తినలేదండి. అంటే ఆ టేస్ట్ పెట్టి ఈ టేస్ట్ని తినలేదు. అప్పుడు అర్థమైంది నాకు, వీళ్ళకి టేస్ట్లు ఎవరో తెలియదు అని చెప్పారు, అన్ని బాగా తెలుస్తున్నాయి అనేసి అప్పటి నుంచి ఆలోచించడం మొదలు పెట్టాను. ఇంకా మా పెద్ద పాపకి చేసిన పొరపాట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ అమ్మాయికి చేయకూడదు అని నిర్ణయించుకున్నాను. నేను 7th మంత్ నుంచి తనకి ఇడ్లీ, సాంబార్, చట్నీ అవన్నీ పెట్టడం అయితే స్టార్ట్ చేశానండి. అంటే ఇడ్లీ తినకపోయినా సరే ఆ సాంబార్ చట్నీ ఉంటుంది కదా, దాన్ని నాలుక పైన నాకిస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు అప్పుడప్పుడు కొంచెం ఇష్టంగా తింటుంది, తినాలి కూడా.
మొన్న ఒక రోజు చికెన్ చేశాను, చికెన్ బిర్యానీ సంథింగ్. దాన్ని మెత్తగా చేసి పెడితే తినింది. వాళ్ళకి టేస్ట్లు తెలియవు, టేస్ట్లు వాళ్ళు పట్టరు అనేసి ఎవరు ఏ మహానుభావురాలు చెప్పారో నాకైతే తెలియడం లేదు. మా పిల్లలకైతే టేస్ట్లు బాగానే తెలుస్తున్నాయండి. కారం, పులుపు, రుచి, చేదు, వగరు అన్నీ చూపించాలి. అందుకే పెద్దల మాట వినాలి, పెద్దలు చెప్పింది వినాలి అంటారు. అప్పటికి మా అమ్మమ్మ చెప్తూనే ఉన్నారు, తనకి కొంచెం కారం కొంచెం లైట్ గా అయినా పెట్టు 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 అని. మనం వింటామా? వినము. ముద్దుగా చూసుకుంటున్నాం కదా, తనకి ఏడుపు రాకూడదు అనేసి నేను చేసిన ఒక మిస్టేక్ వల్లే ఇలా మా పెద్ద పాప ఈరోజు అన్నం తినకుండా మారం చేస్తుందండి. తనకు ఆకలి వేస్తుంది, అన్నం తినాలనిపిస్తుంది కానీ తినదు. అంటే కర్రీస్ వేసుకొని తినదు, ఉత్తాన్నమైనా తింటుంది. అలా తినడం మంచిది కాదు అంటారు, కానీ అలాగే తింటుందండి. ఇప్పుడు మనం తింటూ ఉంటే తనకు కూడా తినాలి, అమ్మ అన్నం పెట్టమ్మా అంటుంది, కానీ కర్రీ వేసుకోదు, వద్దు అని చెప్పేస్తుంది. దోశ తింటానంటుంది, చట్నీ ఏమైనా కొంచెం వేయమ్మా అంటుంది, వేస్తాము, దాన్ని టేస్ట్ చేసిన కారంగా ఉంటుంది, తినను అని చెప్పేస్తుంది. భయం వేస్తుందండి. కొందరైతే చెప్తున్నారు ఇప్పటికీ మా పిల్లలకి 9 years 10 years వచ్చినాయి, ఇప్పుడు వాళ్ళ కారం తినరు, పెరుగన్నమే తింటారు అనేసి. నేను ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఉంచుకున్నాను. బేబీ బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి హెల్దీ ఫుడ్ పెట్టాలి, మనకున్నా లేకపోయినా సరే బేబీకి మాత్రం పెట్టాలి, పప్పులు పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి. ఓహో, మైండ్లో ఎన్ని ఊహించుకున్నానో వాటన్నిటికీ రివర్స్ అండి. 10-11 months వచ్చే వరకు కూడా నేను సలాడ్స్ అది కారం లేనివి పెట్టాను. జావలు, రాగి జావా, రైస్ జావా, ప్యూరీలు, అవే యాపిల్ ప్యూరీ, క్యారెట్ ప్యూరీ ఇలాంటివే పెట్టాను అనమాట. ఇప్పుడు అవి తినడానికి ఇష్టపడుతుందే కానీ కారం అయితే తిందండి. నేను చేసిన మిస్టేక్ అదే అండి. అందుకే ఇప్పుడు చెప్తున్నాను, మీకు బేబీస్ ఉంటే మీరు అంటే బయట ఫుడ్ మన ఇంట్లో చేసుకున్న ఫుడ్ పెడుతూ ఉంటే ప్లీజ్ దయచేసి మీరు కారం అనేది అలవాటు చేయండి. కొంచెం కారం, పులుపు, చేదు అన్నీ అలవాటు చేయండి, తినివ్వండి. కొంచెం నాకించండి, నాలుగు మీద అయినా సరే నాకించండి. తినిపించేస్తే బలవంతంగా వాళ్ళకి అంటే కొందరు పిల్లలు తట్టుకోగలుగుతారు, కొందరు తట్టుకోలేరు. కాబట్టి నాలుగు మీద అలా నాకించి నీళ్ళు తాపించండి. అలా చేయడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళు అన్నీ తింటారు, మనల్ని ఏడిపించకుండా ఉంటారు. నేను ఎక్స్పీరియన్స్ అయిన విషయాలు మీతో చెప్తున్నానండి. ఇవేమి అబద్ధాలు ఏదో అనుకోవద్దు, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. కొత్తగా తల్లి కాబోతున్న వాళ్ళకి, ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళు కి కూడా ఇది యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా 1 year దాటేసిన తర్వాత అన్నం తినలేదు, అది తినలేదు, ఇది తినలేదు అంటే తప్పు తల్లులదే అవుతుంది, పిల్లలది ఏం కాదు. తల్లి తప్పే అంతా. ఇప్పుడు నన్ను కూడా చాలా మంది అడుగుతున్నారండి, అసలు నువ్వు ముందు నుంచి పెట్టుండాలి అంటే పెట్టాను. ఇంక నేనేం చెప్పలేనండి, పెట్టలేదు, నిజంగానే పెట్టలేదు. కారం అయితే పెట్టలేదు. ఇంకా అన్నం చెప్పాను కదండి, రసంలో కూడా కారం వేయకుండా అలా పెట్టాను. అదే తనకి ఇప్పుడు అలవాటైపోయింది. తప్పు నాదే. అంటే కొందరు నువ్వే తప్పు చేస్తుంటావు, నువ్వే పెట్టుండవు అని అంటున్నారు. నేనేం నేను పెట్టాను అనే వాళ్ళకి సమాధానం చెప్పాను, కానీ ఆలోచించుకుంటే అర్థమవుతుంది పెట్టలేదు, కారం పెట్టలేదండి నేను. ఇంక్లూడింగ్ మా చెల్లి కూతురు కూడా ఇప్పుడు కారం అనేది తింటుంది. ఇక్కడ మా పాపే తినడం లేదు. ఇప్పుడు చిన్న పాపకైనా అలవాటు చేయాలి, చేసేసాను కూడా. కొంచెం అప్పుడప్పుడు నాకేస్తే తింటుంది. ఇంకా పెద్ద అయిన తర్వాత ఆటోమేటిక్గా తనకి అలవాటు అయిపోతుందని నాకు చాలా నమ్మకంగా ఉంది. ఈ పెద్ద పాప విషయంలోనే ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తున్నాను. పాలే తాగుతుంది, మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు పాలే. ఇంకా పాలు తాగేసి కొంచెం సేపటికి మళ్ళీ పాలు కావాలి మమ్మీ అంటుంది. అలాగని ఒకసారి నేను పాలల్లో మిరప్పొడి వేసి మరీ ఇచ్చానండి, బిడ్డ పాపం తాగేసింది. నాకైతే చాలా బాధ, మమ్మీ కారంగా ఉంది మమ్మీ అంటూనే ఒక పక్క తాగిందనమాట. నాకైతే పట్టలేని ఏడుపు వచ్చింది, బిడ్డని ఎందుకు నేను ఇలా ఏడిపిస్తున్నాను, తినకపోతే పోయిందిలేండి అనేసి ఆ పాలనైతే పారబోసేసి మళ్ళీ ఫ్రెష్ పాలు అయితే తీసుకొచ్చి ఇచ్చాను.
నా వల్లే ఇలా తయారైంది. మళ్ళీ నేను నాకు కోపం వస్తుందండి అప్పుడప్పుడు, అరిచేస్తాను కూడా. నన్ను నేను కొట్టుకోవాల్సింది మా పావని కొడుతూ ఉంటాను అనమాట. కొందరు అంటారు పిల్లల్ని ఎందుకు అలా కొడతావు మాటల్లో చెప్పు అనేసి. ఏ టైంలో కొట్టాలో ఆ టైంలో కొట్టాలి, ఏ టైంలో బుజ్జగించాలో ఆ టైంలో బుజ్జగించాలి. మాటలతో చెప్పినప్పుడు విన్నప్పుడు కొంచెం కొట్టడంలో తప్పేమీ లేదు. నేను ఈ మైక్ ని ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నానండి. 250 రూపీస్ పడింది. నాయిస్ వస్తూ ఉందన్నమాట. ఇంతకుముందు ఒక మైక్ తీసుకున్నాను. ఆ మైక్ మీషోలో తీసుకున్నానా, కొన్ని రోజుల వరకే వర్క్ అయింది, తర్వాత వర్క్ అవ్వలేదు, అలా స్టక్ అయిపోయింది. సరే ఇంకా ఫ్లిప్కార్ట్ లో చూద్దామని, ఇంకా రేటుల్లో కూడా ఉన్నాయండి. 1000 అలా పెడితే మంచి మైక్లు వస్తాయి. మన దగ్గర అంత బడ్జెట్ లేదు, దమ్మిడి ఆదాయం లేదు, ఖర్చులు మాత్రం ఉన్నాయి. దీనికోసం ఒక చిన్న స్టాండ్, ఇంకా మైకులు, యూట్యూబ్ నుంచి మనీ రానప్పుడు ఇవన్నీ వేస్ట్ అని మా హస్బెండ్ అంటున్నారు. సరే ఎంతో ఖర్చు అయిపోతుంది, ఇది ఒక 300-400 కదా దీనికోసం పెట్టింది అనేసి నేను ఆయనతో కవర్ చేశాను అనమాట. యూట్యూబ్ నుంచి మనీ వస్తే నీ మనీ నీకు ఇచ్చేస్తాను లేబ్బా అని చెప్పాను. ఎప్పుడు వస్తాయి, రేపు వస్తాయా అని నన్ను కొంచెం కామెంట్ చేస్తున్నారు. వచ్చినప్పుడు మా హస్బెండ్ సర్ప్రైజ్ గా ఇవ్వాలని నా కోరిక. ఆయనకైతే నేను నా శాలరీతో ఒక గిఫ్ట్ కొని ఇవ్వాలి, కానీ ఎప్పుడు జరుగుతుందో ఏంటో అర్థం కావడం లేదు. అంతా మీ చేతుల్లోనే అండి. మీరు తలుచుకుంటే ఒక్క రోజులో, ఒక్క రాత్రిలో కూడా నేను సక్సెస్ అనేది అయిపోతానన్నమాట. వీడియో తీసుకుంటూ ఉంటే కూడా పిల్లలిద్దరూ అక్కడ ఆడుకుంటున్నారు కింద, ఒక పక్క వాళ్ళని చూస్తూనే నేను ఇంకా వీడియోలు చేస్తూ ఉన్నాను. సరే అండి, నా వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఒక్క లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. డూ ఫాలో అండ్ మోర్ వీడియోస్ ఫ్రెండ్స్. అంతే అండి ఈ వీడియో, ఇంకా ఉంటాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.